I am Dr. Paila Surinder, Political Science, Government Degree College, Jairabad. ఈరోజు మనం చెప్పుకునేటువంటి లెసన్ ఏంటంటే సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియా అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. అయితే ఈ సార్క్ని తెలుగులో దక్షిణాసియా సహకార సంస్థ అంటారు. ఈ దక్షిణాసియా సహకార సంస్థను 1885 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణాసియా రాజ్యాల పరస్పరం సహకరించుకోవాలి, తాము కలిసికట్టుగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఈ సార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సార్క్ ఏర్పాటులో భారతదేశం యొక్క కృషి అమోఘం. భారతదేశం యొక్క చొరవతోనే ఈ సార్క్ ఏర్పడడం జరిగింది. అప్పటి ప్రధాని డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఈ సార్క్ ఏర్పాటులో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించడం జరిగింది. ప్రధానంగా ఈ సార్క్ యొక్క సభ్య దేశాలను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే దక్షిణాసియా రాజ్యాలు 1 ఇండియా, 2 పాకిస్తాన్, 3 శ్రీలంక, 4 బంగ్లాదేశ్, 5 నేపాల్, 6 భూటాన్, 7 మాల్దీవులు, 8 ఇటీవల చేరినటువంటి ఆఫ్ఘనిస్తాన్, లాస్ట్లో చేరింది ఆఫ్ఘనిస్తాన్. ఇవి సార్క్ యొక్క సభ్య దేశాలు. అయితే ఈ సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని కాఠ్మండ్లో కలదు. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఉంది. మరి సార్క్ యొక్క లక్ష్యాలు ఏంటి? ఏ లక్ష్యాలతో సార్క్ ఏర్పడిందంటే, నెంబర్ 1, సభ్య దేశాలు ఒకరికొకరు సహకరించుకొనుట, అగ్రరాజ్యాల యొక్క సహకారాన్ని తగ్గించుకొని ప్రాంతీయ స్థాయిలో ఉండబడినటువంటి రాజ్యాలు పరస్పరం సహకరించుకొని అభివృద్ధి చెందాలన్నదే ఈ సార్క్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకోసమే ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి. 2వది, ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సమస్యల పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితికి సహకరించుట. ఐక్యరాజ్య సమితి బలంగా ఉంటేనే ప్రపంచ శాంతి నెలకొంటుంది. కాబట్టి ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితికి సహకరించడం. 4వది, ఉగ్రవాద నిర్మూలనకు, ముఖ్యంగా అదే టెర్రరిస్ట్ యొక్క నిర్మూలన కోసం పరస్పరం ఒకరికొకరు సహకరించుకొనుట. ఆల్మోస్ట్ దక్షిణాసియా రాజ్యాలన్నీ కూడా టెర్రరిజంతో బాధపడుతున్నటువంటి రాజ్యాలే. కాబట్టి ఈ దక్షిణాసియాలోని టెర్రరిజాన్ని అరికట్టాలంటే సార్క్లోని సభ్యరాజ్యాలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి టెర్రరిజం నిర్మూలన కోసం. ఇది 3వ లక్ష్యం. 4వది, మారక ద్రవ్యాల దొంగ రవాణాను అరికట్టడం. నిత్యం మారక ద్రవ్యాలు ఒక దేశం నుండి ఇంకో దేశం తరలిస్తుంటారు స్మగ్లర్స్. మరి ఆ మారక ద్రవ్యాల యొక్క దొంగ రవాణాను అరికట్టడంలో రాజ్యాలు పరస్పరం సహకరించుకోవాలని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. తర్వాత 5వది, ఈ ప్రాంతంలో, ఈ దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి, సాంఘిక ప్రగతికి
సాంస్కృతిక వికాసానికి పరస్పరం సహకరించుకొనుట, ప్రగతిని వేగవంతం చేయడం. ఈ దక్షిణాసియాలో ఆర్థికాభివృద్ధి కానీ, మానసిక వికాసం కానీ, తర్వాత సాంస్కృతిక వికాసం కానీ, జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం కానీ అన్ని రంగాలుగా రాజ్యాలన్నీ పరస్పరం సహకరించుకోవడం కోసము ఉద్దేశించింది ఈ లక్ష్యం. అన్ని రాజ్యాలు కూడా, దక్షిణాసియా రాజ్యాల ఈ 8 రాజ్యాలు పరస్పరం సహకరించుకోవాలి. తర్వాత ఆరవ అంశం శాస్త్ర సాంకేతిక రంగంలో పరస్పరం సహకారాన్ని పెంపొందించుకొనుట. ఈ సభ్య రాజ్యాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో శాస్త్ర సాంకేతిక రంగంలో పరస్పరం సహకరించుకోవాలి అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత 7వది ఇతర వర్ధమాన రాజ్యాలతో పరస్పర సహకారాన్ని పటిష్టపరచుకోవడం. ఇతర వర్ధమాన రాజ్యాలు దక్షిణాసియా లాంటి అభివృద్ధి చెందుతున్న తృతీయ ప్రపంచ రాజ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆ రాజ్యాలతో కూడా సహకారాన్ని పటిష్టపరచుకోవడం అనేది ఈ సార్క్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అయితే సార్క్ ఈ లక్ష్యాలతో ఏర్పడ్డది. మరి ఇప్పటి వరకు సార్క్ సాధించినటువంటి విజయాలను కనుక పరిశీలించి చూసినట్లయితే, నెంబర్ 1, అనేక సందర్భాలలో రాజ్యాల మధ్య తలెత్తినటువంటి వివాదాలను, సరిహద్దు వివాదాలను, నదీ జలాల వివాదాలను, ఇతర వివాదాలను శాంతియుతంగా సార్క్ వేదికగా పరిష్కరించుకోవడం జరిగింది. మంత్రుల స్థాయిలో, కార్యదర్శుల స్థాయిలో, అనేక స్థాయిలో పరిష్కరించుకోవడం జరిగింది. అంతేకాకుండా 1993 సంవత్సరంలో సాఫ్టా, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, స్వేచ్ఛా వాణిజ్య సంస్థను, ఈ రాజ్యాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం స్వేచ్ఛా వాణిజ్య సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది 1993 సంవత్సరంలో. కానీ అనివార్య కారణాల వల్ల రాజ్యాల మధ్య అనేక అంశాలలో ఏకాభిప్రాయం కుదరక ఇది వాయిదా పడుతూనే వస్తుంది. అంతేకాకుండా ఆర్థిక రంగంలో ఈ రాజ్యాల మధ్య వాణిజ్యం కూడా సార్క్ ఏర్పడినప్పటి నుండి బాగా విస్తరించింది వాణిజ్యం. ఇవి ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలు. ఈ సార్క్కు ఏర్పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఆటంకాలు ఏంటి అని పరిశీలించి చూసినట్లయితే, దక్షిణాసియా రాజ్యాలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చినా కానీ అనేక సందర్భాలలో ప్రాంతీయ స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అవి సరిహద్దు వివాదాలు కావచ్చు, లేకపోతే అనేక వేరే సమస్యలు కావచ్చు, ఉన్నాయి. ఎగ్జాంపుల్ భారతదేశం, పాకిస్తాన్ కనుక తీసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ఎప్పుడూ నెలకొని ఉంటూనే ఉన్నాయి. ఒక ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొంది ఈ రెండు రాజ్యాల మధ్య. సార్క్ వేదికగా అనేక సందర్భాలలో గొడవ పడడం జరిగింది. సార్క్లో ఉండబడినటువంటి అతి ప్రధానమైనటువంటి రాజ్యాలు ఈ రెండు, పాకిస్తాన్, ఇండియా. అనేక సందర్భాలలో గొడవపడి సమావేశాలు కూడా వాయిదా పడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శ్రీలంకతో భారతదేశానికి విభేదాలు ఉన్నాయి, సరిహద్దు విభేదాలు కొన్ని సందర్భాలు వచ్చినాయి. ఈ విభేదాలన్నీ కూడా పరిష్కరించుకొని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కంక్లూజన్, చివరిగా భవిష్యత్ కార్యాచరణ. యూరోప్ రాజ్యాలు ఏ విధంగానైతే కలిసికట్టుగా ముందుకు పోతున్నాయో,
దక్షిణాసియా రాజ్యాలు కూడా కలిసికట్టుగా ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సరిహద్దు సమస్యలను పక్కన పెట్టి శాంతియుతంగా పరిష్కరించుకొని, ఉద్రిక్తతలు తగ్గించుకొని అభివృద్ధి వైపు పయనించాల్సినటువంటి అవసరం ఈ దక్షిణాసియా రాజ్యాలకు ఎంతైనా ఉంది. వివాదాలను తాత్కాలికంగా పక్కన పెట్టి లేదా వాటిని పరిష్కరించుకొని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి కూడా సార్క్ పనిచేస్తూనే ఉంది. ఇంకా కూడా సార్క్ బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో దీంతో 8 సభ్య దేశాలైనాయి. ఈ 8 సభ్య దేశాలు కూడా కలిసికట్టుగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.